తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం దగ్గరపడింది. వీటిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. పీసీసీ కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ముఖ్య నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. మంత్రివర్గంలోకి 6గురిని తీసుకునే అవకాశం ఉండగా ప్రస్తుతం 4గురికి చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, ఎస్సీల నుంచి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ బలరాం నాయకులు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే వర్గీకరణ తీర్పు నేపథ్యంలో లక్ష్మణ్ కుమార్కి, ఎస్టీలకు ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్కి, బీసీలకు అయితే మహేష్ కుమార్ గౌడ్కి ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలని పరిగణలోకి తీసుకుని మంత్రివర్గం, పీసీసీ చీఫ్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఇలా అన్ని పదవులపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం దగ్గరపడింది. వీటిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఢిల్లీ వెళ్లారు. దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్. రాజు, పీసీసీకి వ్యవహరించిన కేంద్రం నిర్ణయం వచ్చే సఫలం చేసేందుకు కూడా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరించిన దీపాదాస్ మున్షి కూడా సాయంత్రం ఢిల్లీ వెళ్లడం జరిగింది. ఈ రోజు ఏఐసీసీ పెద్దలు కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా కొద్ది రోజులుగా పీసీసీ మార్పు ఖాయమంటారు. రేవంత్ రెడ్డి కూడా తనకు 2 పదవులు నిర్వహించడం కొంచెం కష్టంగా ఉంది. పీసీసీ మార్పు చేయాలని చెప్పేసి కూడా ఏఐసీసీపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఏఐసీసీ కొద్ది రోజులుగా కూడా పీసీసీని ఎవరిని నియమించాలనే దానిపై కూడా గతంతో చేసింది. ఈ రోజు తుది దశకు కూడా చేరుకుంటుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బీసీ నేతగా మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎస్పీ సంబంధించి బలరాం నాయక్, లేదా మహిళలకి ఇచ్చే సీత కనుక ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అలాగే మంత్రులకు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కానీ మంత్రులు మాత్రం తమ మంత్రి పదవి వదులుకునేందుకు సభ్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఎస్పీ సంబంధించిన నేత బలరాం నాయక్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కేవలం పీసీసీ పార్టీ కాకుండా కార్పొరేషన్ పదవులు, ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 9 నెలల అవకాశం వచ్చింది. పూర్తిస్థాయి కార్పొరేషన్ల భర్తీ కూడా ఇప్పటివరకు ఏం లేదు. కేవలం 30 మంది కార్పొరేషన్లు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. దాదాపుగా ఇంకా కొన్ని కార్పొరేషన్ల భర్తీ కూడా ఈరోజు ఏఐసీసీ సమావేశంలో దాన్ని కూడా కసరత్తు చేస్తుంది. అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంకా 6 మంత్రులను కూడా క్యాబినెట్లకు తీసుకునే అవకాశం ఉంది. సమాజం ప్రకారం 15 మందిని తీసుకోవాలి, కానీ ఇప్పటివరకు కేవలం 11 మంత్రులు మాత్రమే ఉన్నాయి. ఆ నేపథ్యంలో మిగతా 6గురిని కూడా ఈ రోజు ఈ సమావేశంలో చర్చ పూర్తి స్థాయి, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి పదవుల కార్పొరేషన్ పదవులు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, పీసీసీ మార్పు దీంపై పూర్తిగా ఈ రోజు ఈ సమావేశంలో కూడా చర్చించారు. సాయంత్రం వరకు కూడా పీసీసీపై పూర్తిగా క్లారిటీ వచ్చింది. కొద్ది రోజులుగా కూడా కేవలం ఆషాఢ మాసం పార్టీతో కూడా నడిపించినటువంటి కాంగ్రెస్ ఈసారి మాత్రం మరి కొద్ది రోజుల్లో కూడా చాలా మాసం అయిపోతుంది. తప్పకుండా పీసీసీ దానిపై కూడా పూర్తిగా చర్చించినారని చెప్పవచ్చు. సందీప్, యాక్చువల్గా రుణమాఫీ విషయంలో స్టేట్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయమే మరి హైకమాండ్తో కూడా మాట్లాడి బీఆర్ఎస్ ని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంలో కూడా ఏమైనా సలహాలు తీసుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా ఈ రోజు సమావేశంలో మాత్రం కేవలం
పార్టీ సంస్థాగతంగా అలాగే రిజర్వేషన్ అలాగే ఇది సంబంధించి మంత్రివర్గం ఇస్తారు. దీనిపైన కూడా చర్చించున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటికే రైతు రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఈ 2 రోజుల్లో కూడా ఇది రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే రైతు కృతజ్ఞత సభతో కూడా భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం చేస్తుంది. ఆ నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ ఏదైతే రైతు డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ లో రైతులకు బకాయి రుణమాఫీ చేస్తామని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి అదే రాహుల్ గాంధీకి రైతు కృతజ్ఞత సభ దాదాపు 2-3 లక్షల రైతులతో కూడా సభ నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తామని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.